జగ్గారెడ్డి సార్ గురించి తమ్ముడు ఎట్లా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ మాటల్లో వినండి. ఒక పొలిటీషియన్ అయ్యుండి జగ్గారెడ్డి చేసే పనులు ఇవ్వ. ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి గుడి గోపురంపై నిలబడి కుక్కలకు విసిరేసినట్టు ప్రసాదాలు విసిరేస్తావా? కుక్కలు అని మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి పెద్ద మనిషి చెప్పే మాటలు విను. రామ మందిరం కొరకు ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అది తరతరాలుగా వస్తున్న ఆచారం అంట. ఓట్లేసి గెలిపించిన ప్రజలు నీకు కుక్కలయ్యారా? ఇప్పుడు జగ్గారెడ్డి సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. జనాలనందరినీ కుక్కలతో పోల్చి మాట్లాడుతున్నది నువ్వు. ఏవో సెక్యులర్ గాలరా, మీ దగ్గర 100 రూపాయలు కూడా గతిలేవా? విసిరేసిన ప్రసాదాలు కుక్కలు ఏరుకున్నట్లు ఎగబడి మరి వేరుకుంటున్నారు. చెత్త నా కొడుకులు. సెక్యులర్ గాల్లారా, మీత 100 రూపాయలు గతి లేవా? కుక్కలు ఏరుకున్నట్టు ఏరుకుంటూరు ప్రసాదము అని మాట్లాడుతుండు. వీని మాటలు వినుండి ఒక్కసారి. దగ్గర పైసలు గతిలేవా? లేకపోతే వాళ్ళు విసిరేసిన ప్రసాదాలు వేరుకోనికే మీరేమైనా కుక్కలా? వాళ్ళు కాదురా కుక్కలు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కుక్కవు. ఎందుకంటే జగ్గారెడ్డి సారు ఎంతమందికి హెల్ప్ చేసిండో నీకు తెలియదు. నువ్వు కుక్కవై వాగుతున్నావు. జగ్గారెడ్డి సార్ మీద మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన కాలు గోటికి కూడా పనికిరావు. హిందువులంటే మీకు అంత చిన్న చూపా? జగ్గారెడ్డి సారు ఏ రోజు కూడా హిందువులు ముస్లింస్ అని ఎవరిని తేడాగా చూడలేదు. సెక్యులర్ గాలరా, వారన్రా మాక్యలోడే. ఇటు మాట్లాడే మాటలకు ఏమన్నా బాగుందా? మీకు నచ్చుతుందా? జగ్గారెడ్డి సార్ గురించి మాట్లాడే అర్హతనే వీనికి లేదు. వీడు ఎట్లా మాట్లాడుతుండు? మీకు చాలా మందికి జగ్గారెడ్డి సార్ గురించి మీకు తెలుసు కదా. అందరు ఏం చేయండి అంటే వీని తీసుకొచ్చి జగ్గారెడ్డి సార్కి క్షమాపణ చెప్పిండి. ఫస్ట్ అది చేయండి, వీడియో డిలీట్ చేయాలి. జగ్గారెడ్డి సార్ నిజంగా చెప్తున్నా, నాకైతే మస్తు కోపం వస్తుంది ఈ రీల్ను చూస్తే. మీకెవరికేమనిపిస్తుందో తెలియదు నాకైతే, కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జగ్గారెడ్డి సార్ అందరికి హెల్ప్ చేసిండు, చెయ్యనొల్లే లేరు. లేదు నా దగ్గర ఈరోజు ఈ కష్టం వచ్చిందని ఇంటి ముందరకు పోతే 10 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. అసంటి జగ్గారెడ్డి సార్ గురించి ఈ పిల్లాడు ఇట్లా మాట్లాడితే మీకు అందరికి కోపం వస్తలే? కొంచెమన్నా కోపం రావాలి కదా అందరికీ. ఈ రీల్ చూసిన ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా, ఈ రీల్ చూసి ఆ అబ్బాయిని పట్టుకొచ్చి జగ్గారెడ్డి సార్కి సారీ చెప్పిపియాలి, ఈ వీడియో డిలీట్ చేయాలి. ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. జగ్గారెడ్డి సార్, నాకైతే మస్తు కోపం వస్తుంది ఈ రీల్ చూస్తే.